తర్వాత మీరు సిబిఐ మాట్లాడండి. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు, రామచంద్రరావు గారు, మీ పార్టీ నాయకులు మజ్లిస్కి భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నిక అని చెప్పేసి. ఎక్కడ మజ్లిస్ పోటీ చేయడం లేదు, నవీన్ యాదవ్కి సపోర్ట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ 3 పార్టీలే పోటీలో ఉన్నాయి. ఎందుకు ఇది మజ్లిస్కి బీజేపీకి మధ్య ఎన్నికగా మీరు చూస్తూ ఉన్నారు? నేనే అన్నమాట. బీజేపీ నాయకులు వేరే వాళ్ళు తర్వాత అన్నారు కానీ నేను ఫస్ట్ నేనే అన్నా. ఎందుకంటున్నా అంటే ఓ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరండి? నవీన్ యాదవ్. లే, అంతకుముందు మజ్లిస్ తరఫున పోటీ చేశారు. మజ్లిస్ తరఫున పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున చేస్తున్నాడు. అంతే కదా, అక్కడ పోటీ ఇక్కడ పోటీ. అక్కడ నుంచి చేసి ఇక్కడ వచ్చాడు. సీట్ ఇచ్చిన అది ఎవరి దగ్గర పోయాడండి? మజ్లిస్ దారుసలాం పోయి ఓవైసీ కాళ్ళు ముట్టుకొని దండం పెట్టి ఆయన వచ్చాడు. అప్పుడు రేవంత్ రెడ్డిని గెలిచాడు. ఆయన ఎవరు క్యాండిడేట్ అన్నట్టు? కాంగ్రెస్కు క్యాండిడేట్ లేరు. మీ క్యాండిడేట్ మాకు ఇవ్వండి అని చెప్పి వీళ్ళు అరువు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ పోటీ ఓన్లీ సింబల్ మారింది, క్యాండిడేట్ ఆయనే. అందుకే పదే రేవంత్ రెడ్డి గారు మాకు మైనార్టీ ఓట్లు కావాలి, మైనార్టీలు దయచేసి నాకు ఓటు వేయండి అని చెప్తా ఉన్నారు. 80% హిందువులు వదిలిపెట్టి 20% ముస్లింల కోసం ఈరోజు మొత్తం ఫైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎంత భయంతో చేస్తున్న ఒక మాట ఆలోచించండి. ఎందుకు పదే ఎందుకు మీకు అవే ఓట్లు కావాలా? వీళ్ళ ఓట్లు అవసరం లేదా? వీళ్ళ బస్తీలు చూడండి, వీళ్ళ రోడ్లు ఉన్నాయి ఎట్లా చూడండి, దాని మీద మాట్లాడరు. ఆ మతం మీదనే, ఆ ఒక మైనారిటీ మీదనే మాట్లాడతాడు. అంటే మా ఓట్లు కావాలి. ఈ బీఆర్ఎస్ కూడా అంతే. మీ ఎంత దూరం పోయినంటే మీకు ఎర్రగడ్డలో ఒక కాలనీ ఉంది, కల్పతరు అపార్ట్మెంట్స్, బ్రిగేడ్ అపార్ట్మెంట్, వాసవి అపార్ట్మెంట్. దాని పక్కన ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఖాళీ ల్యాండ్. కాంగ్రెస్ పార్టీ ఆ ఒక ల్యాండ్ని రెసిడెన్షియల్ ఏరియాలో గ్రేవ్ యార్డ్కి ఇచ్చింది. ఎవరిని ఇస్తారండి? ముస్లిం గ్రేవ్ యార్డ్కు, అది కూడా హిందూ ఉన్నటువంటి కాలనీస్లో ఎట్లా ఇస్తారండి? పక్కన ఇల్లు ఉంటాయి, పిల్లలు ఆడుకుంటారు, స్కూల్స్ ఉంటాయి, అలా టెంపుల్స్ ఉన్నాయి. నువ్వు మధ్యన గవర్నమెంట్ ల్యాండ్లో యూ గివ్ టు గ్రేవ్ యార్డా? అంత ప్రేమ ఏంది నీకు ఓట్ల కోసం? అంత అపీస్మెంట్ ఎందుకు చేయాలి నువ్వు? మీరు అందరూ అపోజ్ చేస్తున్నారు. కోర్టుకు పోయి కోర్టులో స్టే ఉంది. బీజేపీ అపోజ్ చేసింది, బీఆర్ఎస్ అపోజ్ చేయలే. ఎందుకు చేయలేదంటే బీఆర్ఎస్ కూడా భయం, వాళ్ళు కూడా అవే ఓట్లు కావాలి. హిందూ ఓట్లు ఎవరికి అవసరం లేదు, వీళ్ళకి కావాల్సిన మైనార్టీ ఓట్లే. ఆ మైనార్టీ ఓట్ల కోసం ఎంత దూరం పోతుంది. డిఫెన్స్ ల్యాండ్ కూడా గ్రేవ్ యార్డ్కి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏదో ఆపినందుకు, మిలిటరీ వాళ్ళు ఆపినందుకు భయపడి ఆగినారు. లేకుండా అది కూడా ముస్లిం గ్రేవ్ యార్డ్కి ఇచ్చేస్తుంది. అంటే ఎట్లా ఇది? అంతకన్నా ఘోరం ఏముంటుంది?